ఆడదు కదరా బాబు. అయ్యో అమ్మా. ఏంట్రా నవ్వుతున్నారు? ఇంకొంచెం ఏంటో నా శీలం పోయాడు తెలుసా? ఎక్కడ శిలమేదిరా? నేను ఇంత 5 మంది దగ్గరికి వెళ్ళాను, ఇంతవరకు నా శిలం పడదు. ఎక్కడ వస్తుంది అక్కడ చూడు. రోజులేనే డబ్బులు పోయాయి. పోనే మామా డబ్బులు. అదేరా శీలం అంటే. డబ్బులు కొట్టే శీలం పోయినట్టారా? సరే 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 అమ్మా. అబ్బా ముందు మందాగు. కంట్రోల్ బాబాయ్ కంట్రోల్. రేయ్ ఈ విషయం అక్కకి చెప్తే ఫంక్షన్ బాగా జరిగిందా? బాగా జరిగింది. తిను పాలు తెచ్చావా? తెచ్చానక్క. అయిపోయాను నేను. ఏంటి మావయ్య? ఏం లేదు నాన్న. ఏమైంది రాణి? ఏమైందో చెప్పు. మరేమో రాత్రి 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 సీను. అయ్యో అక్క నేనేమీ అనలేదక్క, నిజం. అయ్యో రాత్రి సీను. ఏం చేశావు మావయ్య? ఏం లేదు నాన్న. రాత్రి చెప్పమ్మా. రాత్రి నాకు మిర్చి బజ్జీ తినాలనిపిస్తే తీసుకురాలేదా? తెచ్చాడు, కానీ అరటికాయ బజ్జీ తెచ్చాడు. అంతేనా? ఏరా తీసుకురాపోయావా? దాని పేరు చెప్తే ఇచ్చేవాడు కూడా ఇవ్వనన్నాడక్క. ఎందుకు? దాని సంగతి నీకు తెలియదులే అక్క. నమస్తేనా? నమస్తే. నమస్తే నమస్తే సీను. నమస్తే నమస్తే. ఏం సంగతి? బాగున్నావా? అంతా బాగానే ఉన్నా. సీను ఏంటి మ్యాటర్? నీతో ఒక చిన్న పని పడింది సీను. చెప్పు. మన సేటుకి 1,00,000 రూపాయలు ఇవ్వాలి సీను. అది కానీ నువ్వు వసూలు చేసావు అనుకో, నీకు 5,000 రూపాయలు ఇప్పిస్తాను. అవునా? ప్రాబ్లం రాదుగా? నీకు ఏ ప్రాబ్లము రాదు. నువ్వు ఎలా అయినా సరే ఈ పని చేసి పెట్టాలి. నా మాట కాదని. సీను ఒప్పుకోరా, మేమందరం ఉన్నాగా. వద్దురా, మళ్ళీ అక్కకి తెలిసిందంటే లేనిపోను గొడవ. నన్ను వదిలేసి ఇంకెవరైనా చూసుకో. నువ్వు లేదు సీను, నువ్వైతేనే ఈ పని చేసి పెట్టగలవు. నా మాట కాదనకు. సరే నువ్వు వెళ్ళు. రైట్ రైట్ ఓకే పదండ్రా. జీవితం పాడుగాను. ఓ ఎంజాయ్మెంట్ లేదు, ఫిగర్ లేదు, ఏం లేదు. ఇంట్లో అందాలు రాణిని పెట్టుకొని ఎంజాయ్మెంట్ లేదు అంటావేంట్రా? ఎవర్రా? అదేరా రాణి. రాణియా? అది ఆడదానికి తక్కువ, మగాడికి ఎక్కువ. మరి ఆ థియేటర్ బ్యూటీ మాట ఏంటి మామా? అదే మామా, ఆ రోజు థియేటర్ లో ఫైట్ చేసి సేవ్ చేశారు చూడు, ఆ అమ్మాయి గురించి. వాళ్ళు మేడల్లో ఉండే మేడమ్స్ రా, మనలాగా బస్తీలో ఉండే మాసుగాళ్ళకి పడతారా ఏంటి? ఎన్ని సినిమాలు చూడట్లేదు మామా, మనలాంటి మాసుగాళ్ళకి అలాంటి అమ్మాయిలు పడతారు మామా. అరే మామా, ఆ రోజు వాళ్ళ అన్న ఏదో పేపర్ ఇచ్చాడు, ఏంటది? విజిటింగ్ కార్డ్. విజిటింగ్ కార్డా? విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఏమన్నాడు మామా? కలవమన్నాడు. మరి ఇంకెందుకు కాలేస్తే మామా, వెళ్ళి కలువు. హలో, అర్థం కాలే? వెళ్ళేది వాడి కోసం, కలిసేది మాత్రం ఆ బ్యూటీ కోసం మామా. అంతేనంటావా? ఇంకెందుకు మామా ఆలస్యం, జమాయించు. మామా. ఆల్ ద బెస్ట్ మామా. బాబోయ్, చాలా పెద్ద ఇల్లే. చూద్దాం. యా కీప్ ఇన్ టచ్. ఐల్ ఫిక్స్ ద డేట్. ఓకే. నమస్తే సార్. హాయ్ సీను, పైకి రా. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. గుడ్. ఇంకేంటి సంగతులు? మీరే చెప్పాలి సార్. నిన్నిక్కడికి రమ్మంది నా చెల్లెల్ని కాపాడినందుకు అభినందించడానికో థ్యాంక్స్ చెప్పడానికో కాదు. కొంప తీసి వీడి చెల్లెల్ని కానీ పెళ్లి చేసుకోమంటాడా ఏంటి?
ఆ రోజు థియేటర్ దగ్గర నువ్వు చేసిన ఫైట్స్ ఇన్ కైండ్ ఆఫ్ అన్నయ్య? సీన్ కి ఇవ్వమ్మా. హాయ్. హాయ్. సీను, సార్. ఆ రోజు నీ పంచులో పవర్ చూశాను. నీ బాడీ లాంగ్వేజ్ అదిరింది. నీ లెగ్ మూమెంట్ సింప్లీ సూపర్. ఇంతకీ ఇదంతా నీకెందుకు చెప్తున్నాను తెలుసా? వచ్చే నెలలో జరగనున్న ఆల్ ఇండియా తైక్వాండో పోటీలకు నిన్ను పంపిద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? చూడు సీను, నాకు తెలిసి ఇలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకోరు. చూడండి సార్, మీరేం చెప్తున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. ఇక నా సంగతి అంటారా, మార్నింగ్ షో నుంచి సెకండ్ షో వరకు బ్లాక్ లో టికెట్లు అమ్ముకొని సాయంత్రం అయిందంటే బీరు బిర్యానీ తిన్నావా, తాగామా, పడుకున్నావా, తెల్లారిందా, హ్యాపీ లైఫ్. అది కాదు, నాకెందుకు సార్ ఇవన్నీ? ట్రై టు అండర్స్టాండ్. సార్ నన్ను వదిలేండి ప్లీజ్. బాయ్. ఏంటి సీను అప్పుడే వెళ్ళిపోతున్నావు? వెళ్ళకేం చేయమంటారు, ఏదో మిమ్మల్ని చూద్దామని ఇక్కడికి వచ్చాను. మీ అన్నయ్య ఏమో ఫైటింగ్లు ట్రైనింగ్లు అని ఏవేవో చెప్తున్నాడు. అవన్నీ మనం ఒంటికి పడవు తెలుసా? అసలు మా అన్నయ్య అంబిషన్ ఏంటో తెలుసా నీకు? కరాటేలో పెద్ద ఛాంపియన్ అవ్వాలని. కానీ ఇప్పుడు కాలేడు. ఎందుకో తెలుసా? నా కిడ్నీ పాడైపోతే తన కిడ్నీ నాకు ఇచ్చాడు. మా అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం, ప్రాణం. నా కోసం, మా అన్నయ్య ఆశయం కోసం నువ్వు కరాటే ప్రాక్టీస్ చేయవా ప్లీజ్ రేణు, ప్లీజ్. బాలేదానివే, అన్నకి దగ్గర చెల్లెలు అనిపించుకుంటున్నావు. మా నుండికి ప్రాక్టీసులు గిక్టీసులు పడవు, మందంతా రఫ్ అండ్ టఫ్. ఓకే బాయ్ బేబీ. అరే ఏంట్రా ఈ కర్రోడు ఎప్పుడు ఇంతే. అరే కర్రోడా, అరే వస్తున్నా మామ, ఏం రా మామ, ఆ థియేటర్ లో ఉన్న అమ్మాయి పడిపోయిందా? లైన్ క్లియరా? ఏం క్లియర్ రా బాబు. నేనేదో అమ్మాయి కోసం వెళ్తే వాళ్ళన్నేట్రా ఫైటింగ్ చేయమంటాడు. ఫైట్లు మనం ఎక్కడి నుంచి చేయమన్నాడా? చేస్తాం? వేస్ట్ రా. శను, ఏంట్రా ఏమైంది? రిసెప్షన్ ఇక్కడ. ఏంట్రా ఇదంతా? అసలు ఏం జరిగిందక్క? రోజులాగానే స్వీటీ బయట పిల్లలతో ఆడుకుంటుంది. ఆడుకుంటూ పడిపోయింది. నాకేం చేయాలో తెలియక ఇక్కడికి తీసుకొచ్చాను. వీళ్ళంతా ఏమేమో చెప్తున్నారా, నాకు భయం వేస్తుంది, భయం వేస్తుంది. ఏమండి డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. రాణి అక్కడ చూస్తున్నా. పదండి సార్. ఊరుకోండి, స్వీటీకి ఏం కాదు. ఊరుకోండి. ఓకే అలాగే పంపించండి. కూర్చోండి. సార్ మా స్వీటీకి ఏమైంది చెప్పండి సార్. మీకు ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏమైంది డాక్టర్? పాపకు హార్ట్లో హోల్ ఉంది. పాపకు అన్ని టెస్టులు చేశాం. ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి, లేకపోతే పాప ప్రాణానికే ప్రమాదం. డాక్టర్ అందుకు 5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. డాక్టర్ ఇప్పటికిప్పుడు 5 లక్షలు అంటే? మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకోగలను, కానీ మీరు ఎప్పుడు డబ్బులు రెడీ చేస్తే అప్పుడు ఆపరేషన్ చేద్దాం. ఓకే, సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేసుకోండి. స్వీటీ దా 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 దా. స్వీటీ అలా గుండెల మీద ఎక్కి ఆడుకోకూడదమ్మా. ఎందుకు మామయ్య? కూర్చో చెప్తాను.
అవును కదా, ఆ సౌండ్ ఆగిపోతే మనిషి చచ్చిపోతాడు. అందుకే పైకెక్కి ఆడకూడదు, సరేనా? నా సౌండ్ కూడా ఆగిపోతే నేను చచ్చిపోతానా మావయ్య? అలా అనకూడదమ్మా. మావయ్య మావయ్య ఏంటన్నా? ఏమైందమ్మా? మావయ్య నువ్వు అర్జెంట్ గా పెళ్లి చేసుకో మావయ్య. ఎందుకురా? పక్కింటి బబ్బులుగా ఆడిస్తుంటే వాళ్ళ అక్కొచ్చి పో అని బబ్బులుగాని తీసుకెళ్లిపోయింది. ఎందుకురా? నువ్వు పెళ్లి చేసుకొని నాకు ఓ బాబునిచ్చావంటే నేను వాడితో ఆడుకుంటాలే. అలాగేనా, చేసుకుంటానులే. మా మంచి మావయ్య. రేయ్ దేవుడా, అసలు నువ్వు ఉన్నావా? ఉంటే మా స్వీటీని బతికించు. రోజు నీకు పూజ చేస్తాను. రేయ్, వదలరా, రేయ్, వదలరా. రేయ్, ఏడుస్తావా? ఏడవడం వల్ల లాభమే లేదు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏడవడం కాదు, ఆలోచించడం. స్వీట్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచించు మామా. రే ఏంట్రా ఆలోచిస్తున్నారు? ఏదో ఒకటి చెప్పండి రా. అంత డబ్బు మనకి ఎవరిస్తారా? రే వీడికి స్వీట్ అంటే ప్రాణం రా. వీడి స్వీట్కి ఏమన్నా అయితే వీడు బతకడేమని భయం వేస్తుందిరా. చేతిని అడిగితే ఇంకెవరు హెల్ప్ చేయరా? అంత డబ్బు మనం ప్రయత్నించడంలో తప్పలేదు కదా మావా. నువ్వు చెప్పింది కరెక్ట్. ఒక్కసారి సైడ్ దగ్గరికి వెళ్దాం రా.